నా కోసం బిగ్ బాస్ చూసే వాళ్ళు ఉన్నారు. నేను ఎట్లుంటానో బయట జనాలకు తెలియాలి, నేను ఎంత ఫైర్ బ్రాండ్ బయట జనాలకు తెలియాలని. ఒకవేళ ఆవిడ ఏమైనా లవ్ ట్రాక్ నడిపితే అది ఎట్లా ట్రోల్ అవుతుంది అంటే బయట అది ఆమెకు చాలా నెగిటివ్ అవుతుంది. మనుషులు ఉంటాయి, అన్ని ఉంటాయి. చూస్తున్నామండి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అంటే మాధురి గారు ఎక్కువగా అగ్రెసివ్ అవడం కానీ ప్రతిదానికి అరుస్తున్నారు, హైలైట్ అవడం కోసం అంటారా? ఖచ్చితంగా హైలైట్ అవ్వడం కోసమే. అందరూ అటెన్షన్ ని గ్రాప్ చేయాలి, కెమెరాస్ అన్ని మీదకి రావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ వస్తుందనగానే జనాల్లో ఒక క్యూరియాసిటీ, ఆవిడ అసలు ఎట్లా ఆడుతుంది, ఆవిడ రియాలిటీ ఏంటి, ఆవిడ జనాలతో ఎలా మింగిల్ అవ్వగలుగుతుంది, ఎట్లా మాట్లాడుతుంది అని ఆల్రెడీ బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా ఆమె గురించి బిగ్ బాస్ చూస్తున్నారు. ఆమె స్ట్రాటజీ కూడా అదే, నా కోసం బిగ్ బాస్ చూసే వాళ్ళు ఉన్నారు, నేను ఎట్లుంటానో బయట జనాలకు తెలియాలి, నేను ఎంత ఫైర్ బ్రాండ్ బయట జనాలకు తెలియాలని ప్రోమోలో చెప్పింది కదా. ఫైర్ బ్రాండ్ అనేది చూపించుకుంటుంది లోపల. అంటే తన గురించి బయట ట్రోల్స్ అయితే ఉన్నాయి అంటారు. ఎలాంటి వాళ్ళు తీసుకొచ్చి బిగ్ బాస్ మరి ఎట్లా బజ్ వస్తుంది? బజ్ రావాలి కదా, టీఆర్పీ పెరగాలి కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళని తీసుకోపోతే చూడరు. ఇప్పుడు ఆల్రెడీ సరే, ఇప్పుడు కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళని చూడరు. ఇలా కాంట్రవర్సీలో ఉన్న వాళ్ళు బయట ఆల్రెడీ కాంట్రవర్సీ ఉంది కాబట్టి వాళ్ళకి అసలు హౌస్ లోకి వెళ్ళకి వీళ్ళు ఎలా ఉంటారు అని జనాలకి క్యూరియాసిటీ పెరుగుతుంది, వాళ్ళకి టీఆర్పీ పెరుగుతుంది. అంటే దివ్యతో కూడా గొడవైనట్టు ప్రతి విషయంలో దివ్యని టార్గెట్ చేసింది ఆవిడ, చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. అవును అవును, టార్గెట్ చేసి కావాలనే గొడవ పెట్టుకుంటుంది. రమ్య గురించి ఏం చెప్తారు మరి? రమ్య తను ఫిజికలీ ఫిట్, అబ్బాయిలతో సమానంగా గేమ్స్ ఆడుతుంది. అంతవరకు తన గేమ్ నాకు అర్థమైంది, కానీ ఇంకా మిగతా విషయాల్లో అయితే అంతేం అనిపించట్లేదు. ఆయిష స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఆవిడ అంత ఈజీగా అయితే హౌస్ లో నుంచి బయటికి పోదు, ఎక్కువ రోజులు ఉంటది. అంటే తనుజాను కొంచెం తను వాంటెడ్ గా పాయింట్ అవుట్ చేసినట్టు అనిపిస్తుంది కదా. వాంటెడ్ గా ఆమెనే చెప్పింది కదా, నేను నిన్ను టార్గెట్ చేస్తున్నాను, యు ఆర్ మై టార్గెట్ అని చెప్పింది కదా, క్లియర్ గా అర్థమవుతుంది. అంటే సంజన గురించి అండ్ బ్యూటీ వైజ్ గా కూడా తనకి పోటీ వస్తుంది. సంజన తను వెళ్తే దీనికి పోటీ ఉండదు అనుకుంటుందా? అలాగే అనుకుంటుంది, 200% అలాగే అనుకుంటుంది. సంజన గారా, అయ్యా ఆవిడ కూడా పర్వాలేదు, బాగానే ఆవిడ ఏంటంటే ఎలా కంటెంట్ ఇవ్వాలి. ఏంటండి సంజన భరణికి నామినేషన్ లో గొడవైంది కదా, అనవసరంగా సేవ్ చేశాను అనేసి అన్నాడు కదా, అది మీకు ఎంత కరెక్ట్ అనిపిస్తుంది? ఎవరు అనవసరంగా సేవ్ చేశారు? ఓకే ఓకే, అంటే తన పాయింట్స్ అని పెట్టిండు. ఇప్పుడు నువ్వు నన్ను ఎంత నెగిటివ్ గా చూస్తున్నావు, నేను అంత నెగిటివ్ కాదు, నీ కోసం నేను ఆ పని చేశాను అని చెప్పుకున్నాడు. మాట్లాడడం కరెక్ట్ అంటారా మరి? భరణి గారు ఒసే అన్నాడా? మాట్లాడారు కదా, డిస్రెస్పెక్ట్ఫుల్ చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు కంటెంట్. ఒసే అన్నాడా? సారీ, అది నేను చూడలేదు. ఏ ఆగు అన్నాడు, ఒసే ఆగు అన్నాడు, అయితే నేను వినలేదు. ఓకే, ఒసే ఆగు అన్నదైతే నేను వినలేదు. సంజన రౌడీ లెక్క వచ్చేసి గురించి మాట్లాడింది, రౌడీ లెక్క అనేది అది కరెక్టేనా? గుండెల్లాగా అన్నారు, రౌడీ కాదు గుండె అన్నారు. ఇప్పుడు తనకి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనము హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఎట్లా మాట్లాడినా కూడా హీట్ ఆఫ్ ది మూమెంట్ లో మనకు మాటలు వచ్చేస్తాయి. అంటే మన ఉద్దేశం అది కాదు, ఈ చిన్న చిన్న పాయింట్లు బయటికి ఎట్లా కనబడతాయి, కానీ అవి కొంచెం మనం మైండ్ పెట్టి అర్థం చేసుకోవాలి. బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడే వ్యక్తి అసేతుసే నేను వినలేదు, మీరు అంటున్నారు కానీ నేను చూడలేదు కూడా ఎక్కడ. నేను ఆగు అన్నది విన్నాను, కానీ వసే అన్నది అయితే నేను వినలేదు. ఆయన అయితే అంత కాడికి దిగజారని నేను అనుకుంటున్నాను. రీతుని పవన్ ని విడదీసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా షోలో, అంటే బిగ్ బాస్ హౌస్ లో అనిపిస్తుంది. రమ్య చేస్తుంది. పవన్ లవ్ స్టోరీయా ఏమో మరి, ప్రెసెంట్ అయితే ఆయేషా అంటున్నారు, నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే నిన్న ఏదైతే సాంగ్ చేసిరో అది ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసమే చేసిరో అనుకుంటున్నా, లవ్ ట్రాక్ నడపడానికి అయితే కాదు. ఇప్పుడు ఒకవేళ ఆయేషా లవ్ ట్రాక్ నడిపింది అని అంటే తిను ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, ఏమని, ఈ హౌస్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నా నాన్న ఉన్నా ఫైనల్ వరకు వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారని చెప్పి ఆమె ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. అది ఆమె అన్న మాట మీద ఆమె నించోవాలి. మరి ఆమె నించుంటుందా లేదా? ఒకవేళ ఆవిడ ఏమైనా లవ్ ట్రాక్ నడిపితే అది ఎట్లా ట్రోల్ అవుతుంది అంటే బయట అది ఆమెకు చాలా నెగిటివ్ అవుతుంది. అంటే ఆయిషా డెమోన్ తో డాన్స్ చేసినప్పుడు రీతు చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయింది, జెలస్ గా ఫీల్ అయింది. సో దాని ఆబ్వియస్లీ ఇప్పుడు నా ఫ్రెండ్ పోయి ఇంకొకరితో డాన్స్ చేస్తే నేను జెలస్ ఫీల్ అవ్వనా? సరే, అది బాయ్ ఫ్రెండా లేకపోతే ఫ్రెండా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఇప్పుడు నా క్లోజ్ ఉన్న మనిషి వెళ్ళి ఎవరో థర్డ్ పర్సన్ వస్తే నన్ను వదిలేసి అవతల వాళ్ళతో ఉంటున్నారంటే ఆబ్వియస్లీ మనుషులు ఉంటాయి, అన్ని ఉంటాయి. అమ్మాయిలకి ఇంకెక్కువ ఉంటది, నేను అగ్రీ చేస్తాను.